మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నియంతృత్వ వైఖరికి నిరసనగా సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్లమంతా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అసమ్మతి కౌన్సిలర్లు ప్రకటించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండపల్లి దిలీప్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండపల్లి దిలీప్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసమితి కౌన్సిలర్లు మాట్లాడుతూ తామంతా బీఆర్ఎస్ 17 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గెలుపు కోసం పనిచేసి గెలిపించిన కౌన్సిలర్ల పట్ల ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా బీఎస్పీలో చేరిన వారికి అగౌరవం ఇవ్వడం, వారి ఇంటికి వెళ్లి పరామర్శించారని, అదే ఘటనలో గాయపడిన కౌన్సిలర్ కొండపల్లి నిఖిలను మాజీ మంత్రి పరామర్శ చేయకపోవడం తమకు బాధను కలిగించిందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ను కాపాడుకోవడానికి బీఎస్పీ పార్టీలో చేరిన కౌన్సిలర్లకు డబ్బులు ఇచ్చారని విమర్శించారు. మాజీ మంత్రి నియంతృత్వ వైఖరికి నిరసనగా తామంతా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. తమ భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. గత 4 సంవత్సరాల్లోని కౌన్సిలర్లకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా కాంట్రాక్టుల ద్వారా పనులు చేపిస్తూ మున్సిపల్ పాలక మండలిని నిర్వీర్యం చేసి చైర్పర్సన్ నామమాత్రపు అధికారాలతో మున్సిపాలిటీ వ్యవహారాలను కమిషనర్ ద్వారా నడిపించారని ఆరోపించారు. ప్రజల మధ్యన తిరిగే కౌన్సిలర్ జగదీష్ రెడ్డికి ఏనాడు గౌరవం లేదని వారు తెలిపారు. అభివృద్ధి పేరుతో మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేదని, కేవలం భజన పరులతో కాలక్షేపం చేస్తారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో సూర్యాపేట పట్టణంలో జగదీష్ రెడ్డికి మెజారిటీ తీసుకొచ్చింది తామేనని వారు అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో తానంత ఐక్యతతో పనిచేసి బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామని అన్నారు. ఈ సమావేశంలో పలువురు అసెంబ్లీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అవిశ్వాసం గురించి సూర్యాపేట అందరికీ కూడా నాలెడ్జ్ ఉన్నది. పోయిన నెల 10వ తారీఖు మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. మరి అదే పెట్టిన క్రమంలో మీకు కనుక ఇష్టం లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారికి కనుక అవిశ్వాసం పెట్టింది ఇష్టం లేకపోయి ఉంటే పిలిపించి మాట్లాడినా బాగుండేది. అప్పటి నుంచి స్టిల్ నిన్నటి వరకైనా ఏ సందర్భంలో కూడా మాట్లాడిన సందర్భం లేదు. మరి అది మేము మా పార్టీగానే టీఆర్ఎస్ పార్టీ నుంచే బీఆర్ఎస్ పార్టీ నుంచే మేమందరం కూడా అవిశ్వాసం పెట్టడం జరిగింది. మున్సిపాలిటీలో సక్రమమైన పరిపాలన చేసుకుందామనే క్రమంలో మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. మిగతా పార్టీల నుంచి కూడా మద్దతు కోరినాం. వాళ్ళు కూడా ఆ పార్టీ కౌన్సిలర్లు వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మేమందరం కలిసి ఈ ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు దీన్ని వీగిపోవాలని చెప్పేసి ఇదే జగదీష్ రెడ్డి గారు కృపాకర్కి పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి మరి ఆయన తీసుకోవడం జరిగింది. సరే, ఆ రోజు జరిగిన 28వ తారీఖు జరిగిన ఘర్షణలో 10 ఏళ్ళుగా మేము పార్టీ కష్టపడి 2014 నుంచి 2024 వరకు కూడా మేము కష్టపడ్డాం. మమ్మల్ని కనీసం గుర్తించకుండా, మహిళలను కూడా చూడకుండా నా భార్య మీద ఆ రోజు దాడి చేయడం జరిగింది. మీరు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయి బీఎస్పీలో పార్టీలో జాయిన్ అయిన ఇదే కృపాకర్ గారిని దగ్గరికి తీసుకొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, ఆయనకు మద్దతు ఇవ్వడం. మరి ఆయన మన పార్టీ నుంచి పోయినప్పుడు ఆయన మీరు ఏదో 25 లక్షల రూపాయలు నన్ను అడిగిండు, 2018 ఎలక్షన్స్ అప్పుడు అడిగిండు. ఇదే జగదీష్ రెడ్డి నన్ను అడిగిండు. నా అక్కడ లేకపోయేసరికనే నా మీద అది మనసులో పెట్టుకొని నన్ను చాలా రకాల ఇబ్బంది పెట్టిండని చెప్పి చెప్పిండు. అంటే మిమ్మల్ని అన్నోళ్ళనే మీరు ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని అన్ని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళనే, బయటి పార్టీ వాళ్ళ మీదనే మీకు ఇష్టం ఉన్నది. నిజంగా మీకోసం, మీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళ మీద మీకు ఎన్నడూ కూడా లేదు. అది మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ విషయం. మీకోసం కష్టపడే జనాల్లో ఉండేటోళ్ళకు, ఉండే ప్రజాప్రతినిధులందరికీ, ఓట్లున్న ప్రజాప్రతినిధులందరినీ పక్కన పెట్టుకొని, ఓట్లు లేనటువంటి వాళ్ళందరినీ మీ ఎంట పెట్టుకొని మీరు వాళ్ళందరినీ, ప్రజల్లో ఉండేటోళ్ళందరినీ దూరం చేసుకునే అలవాటు మీకు మొదటి నుంచి ఉన్నది. అందుకోసమే ఈరోజు వీళ్ళు పార్టీ నుంచి పోయినా పర్లేదనే ఆలోచన చేసినట్టు కనపడుతున్నది. మరి ఈ రకంగా పార్టీలో గుర్తింపు లేకుండా, పనిచేసిన వాళ్ళని ఎవరిని గుర్తించకుండా ఎంతసేపటికి నాకే పేరు రావాలి. ఇప్పుడు ఎక్కడ సూర్యాపేట మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కానీ అక్కడ శిలాఫలకం మీద కౌన్సిలర్ల పేరు పెట్టడానికి కూడా ఇష్టపడని వ్యక్తి అతను. ఎంతసేపటికి తన పేరు ఒక్కటే ఉండాలి అని ఆలోచించే వ్యక్తి జగదీష్ రెడ్డి గారు. మరి అటువంటిప్పుడు కౌన్సిలర్లు ఎందుకు? 48 మంది కౌన్సిలర్లు ఉన్నప్పుడు మీరు 100 కోట్ల పనులు ఇచ్చామని చెప్తున్నప్పుడు అక్కడ ఆయా సందర్భాల్లో ఆ శిలాఫలకాల మీద వాళ్ళే కూడా ఉండాలి కదా పేర్లు. మీ ఒక్కరిదే ఉంటే ఎట్లా సరిపోతుంది? పాలకవర్గం పేర్లు లేకుండా అవుతుంది కదా. మెడికల్ కాలేజీ చేస్తుంది, మెడికల్ కాలేజీ దగ్గర ఉన్న కౌన్సిలర్ పేరు బెటర్ అవుతుంది. కలెక్టరేట్ పెడితే కలెక్టరేట్ కాడికి కౌన్సిలర్నే ఆహ్వానించారు. అటువంటి సంస్కృతి ఉన్నది మీకు. మీ
ఇవాళ ఏదో మేము పార్టీ నుంచి సస్పెండ్ చేసినామని చెప్తున్నారు మీరు మమ్మల్ని సస్పెండ్ చేసేది ఏంది? మేమే మూకుమ్మడిగా మేము ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే చెప్పిన నేను నీ పార్టీకి నీకు దండం అని చెప్పేసినాం. ఇలా కొత్తగా మీరు మమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీ జిల్లా అధ్యక్షునికే మేమందరం మూకుమ్మడిగా 15 మంది కౌన్సిలర్లో మూకుమ్మడిగా రాజీనామా చేసి మీకు లెటర్ పంపిస్తున్నాం. మీరు ఇంకా మా మీద ఏదో పెత్తనం చేస్తున్నాం అనేది అనుకోకండి. మేమే మీ పార్టీ నుంచి తొలిగిపోయి మేము మా కార్యాచరణ అనేది మేము త్వరలో ప్రకటిస్తాం. అందరు కౌన్సిలర్లు 15 మంది కౌన్సిలర్లు ఈరోజు మూకుమ్మడిగా రాజీనామా చేసి నాకు మద్దతుగా అని చెప్పేసి నిఖిలను నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు గాను ఇంత కష్టపడ్డ దిలీప్నే సస్పెండ్ చేసేయాలంటే రేపు అందరికీ జరుగుతుంది. ఇది ఇవాళ అటుపక్క ఉన్నో లేదో కొంత సంతోషపడుతున్నట్టుంది. రేపటికి మీకు ఇదే గతి పడుతుంది. పని తీసుకొని సస్పెండ్ చేయడం అవన్నీ కామన్ వీళ్ళకి. అది పని చేసిన వాళ్ళని పక్కకు పెట్టే అటువంటి ఆలోచన అతనికి ఉన్నది. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేము కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే ఇవాళ మేము అటు పక్కని మాకు గౌరవం లేక మేము మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు మేము ఏం చేయలేక ఆ పరిస్థితుల్లో మేము ఆ పార్టీకి రాజీనామా చేసినాం. మరి అందరూ కూడా ప్రజలు గమనించి మమ్మల్ని దీవించాలని, మరి నాకు సపోర్ట్ చేసిన ఈ 15 మందిని కూడా పేరున వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ